హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 8వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో రజనీ వల్ల వరుదినికి గర్భవతి అయ్యింది అని అనుకుంది వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాము. అవును, 4 రోజుల క్రితం రజనీతో మూతి దగ్గర జరిగిన సంఘటన గుర్తొచ్చింది. దాని పరిణామమే ఇది అని అనుకుంది. అమ్మాయి సన్నగా వణికిపోయింది. ఇప్పుడు ఎలా తన తల్లిదండ్రులకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఆ అమ్మాయికి దుఃఖం ఎక్కువయ్యింది. దుఃఖంతో పాటు నొప్పి కూడా ఎక్కువ సాగింది. ఇప్పుడు ఏం చేయాలి? రజనీని తను పెళ్లి చేసుకోకపోతే నీకు నాకు ఏం సంబంధం లేదంటే, ఏదో సినిమాలో లాగా తను అడవుల్లోకి వెళుతూ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలా? అప్పుడు ఎవరన్నా వచ్చి తనను రక్షిస్తారా? తన కొడుకు పెరిగి పెద్దవాడయ్యి, అమ్మ నిన్ను మోసం చేసిన నాన్నను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానమ్మా అంటాడా? ఇలాంటి రకరకాల ఆలోచనలతో వరోధిని ఏడవసాగింది. ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత ఉదయం వరకు మేలుకు రాలేదు. ప్రొద్దున్నే నాయనమ్మ మాటలకు వరోధినికి మెలకు వచ్చింది. ఎండ బాగా పడుతుంది. అనసూయమ్మ కోడల్ని గట్టిగా పిలుస్తుంది. నాయనమ్మ అంత గట్టిగా ఎందుకు అరుస్తుందో వరోధినికి అర్థం కాలేదు. లేచి కూర్చోపోతే తన స్థితి చూసుకొని ఆ అమ్మాయి మరింత కంగారు పడింది. ఈలోపు వరోధిని తల్లి గదిలోకి వచ్చింది. ఆమెను చూసి మరింత కంగారు పడింది. అనసూయమ్మ కోడలతో, అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది, మీ ఆయన పెరట్లో ఉన్నట్లున్నాడు, వెళ్ళి చెప్పు అని బిగ్గరగా అనటం వరోధిని చెవిని పడింది. అంత రక్తాన్ని చూసి ధాత్రి బెదిరిపోయింది. అరే, ఏమిటా రక్తం? ఏం జరిగింది? తల్లి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది. ధాత్రి ఒక్కాలు పైకెత్తి పట్టుకొని కుట్టుకుంటూ నడుస్తుంది. ఆమె నడిచినంత మేర నేలంతా రక్తమయం అవుతుంది. గాజు పెంకు గుచ్చుకుందమ్మా, పళ్ళు బిగించి ఏడుపు ఆపుకుంటూ అంది ధాత్రి. గాజు పెంక ఎలా గుచ్చుకుంది? ఏం పిల్లవో, నువ్వు ఒక్క నిమిషం సుఖంగా కూర్చోనివ్వు, కాళ్ళకి చెప్పులు లేకుండా బయటికి ఎందుకు వెళ్ళావు అంటూ కోపంగా ధాత్రిని సోఫాలో కూర్చోబెట్టి గాయాన్ని దూదితో తుడుస్తూ, ఇంకా రేపటి నుంచి ప్రాక్టీస్ ఎలా చేస్తావు అని అడిగింది. ధాత్రి తల్లి వైపు కన్నార్పకుండా చూసింది. అమ్మకు నేనంటే కోపమా, ప్రేమ, మరింకేదైనానా అనుకుంది మనసులో. ఇంకా ఏదైనా అనే చివర అనుమానాన్ని విశ్లేషించుకునే శక్తి ధాత్రికి లేదు. ధాత్రికి దెబ్బ తగిలినందుకు శ్రీలక్ష్మి విలువిల్లాడిపోయిన మాట నిజమే, కానీ అది టెన్నిస్లో నాట్యంలో పాల్గొనలేకపోతుందన్న బాధతో. గాయం నుంచి రక్తం కారటం ఆగిపోవటంతో ఆటో పిలిచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది శ్రీలక్ష్మి. గాయం లోతుగా అవటంతో కుట్లు వేసి బ్యాండేజ్ కట్టాడు. నొప్పి తగ్గటానికి టాబ్లెట్లు రాసిచ్చి వారం రోజుల్లోనే ఉన్నాయి. రాత్రికి ఎందుకో తృప్తిగా అనిపించింది. శ్రీలక్ష్మి మనసు మాత్రం విలవిల్లాడిపోతుంది. ఈ 10 రోజుల్లో బాగా ప్రాక్టీస్ చేయించి కూతుర్ని ఛాంపియన్షిప్ విన్నర్ని చేయించాలని ఆమె ఎప్పటి నుంచో కలలుగన్నది. కూతురు ఫోటో పేపర్లో పడినట్లు ఊహించుకొని ఎంతకాలం సంబరపడిపోయింది. ఆమె ఆశ వెనుక ఆమె గతం ఉంది. శ్రీలక్ష్మి చిన్నతనంలోనే కన్న కలలన్నీ నిజం చేసుకోలేకపోయింది. మనుషులు తాము పోగొట్టుకున్న బాల్యాన్ని తిరిగి తమ పిల్లల్లో చూసుకోవాలనుకుంటారని ఆమెకు ఒక ఉదాహరణ. శ్రీలక్ష్మి పూర్వీకులు జమీందారులు దగ్గర దివాన్లుగా పనిచేసి బాగా సంపాదించారు. తండ్రి ఆయం వచ్చేసరికి ఆస్తి బాగా అరించుకుపోయినా ఆ రాజసం మాత్రం శ్రీలక్ష్మి వదలలేదు. తన చిన్నతనంలోనే తండ్రిని ఊళ్ళో అందరూ ఒక మహారాజులా చూడటం ఆమెకు బాగా గుర్తు. ఆమె హై స్కూల్కి వచ్చేసరికి తండ్రి పల్లె నుంచి సిటీకి మకాం మార్చాడు. ఉన్నట్టుండి గుర్తింపు అనేది పోవటంతో శ్రీలక్ష్మి నీట నుండి బయటపడ్డ చేప పిల్లలా గిలగిల కొట్టుకుంది. ఒక మనిషి గుర్తింపు పొందాలి అంటే ఒక కళ తప్పనిసరిగా ఉండాలి. అంతకన్నా ముఖ్యంగా బలమైన వ్యక్తిత్వం ఉండాలి.
కొంతమంది వ్యక్తులు ఏమాత్రం వ్యక్తిత్వం లేకపోయినా అడ్డదారిలో గుర్తింపు పొందుతూ ఉంటారు. కానీ అది చాలా వెలుసైన గుర్తింపు మాత్రమే. చిన్నప్పుడు నేర్చుకున్న కొద్దిపాటి సంగీత జ్ఞానంతో శ్రీలక్ష్మి స్కూల్లో పాటలు పాడటానికి ప్రయత్నించింది. అక్కడ సంగీతం బాగా వచ్చిన పిల్లలు ఉండటంతో ఆమె పాటలు హాస్యాస్పదంగా మారేవి. పల్లెటూళ్ళలో చదివిన చదువులు కావటంతో స్కూల్లో పిల్లలతో పాటు సమానంగా చదవలేకపోయింది. దాంతో ఆమెకు బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పొందింది. వయసుతో పాటు అది పెరిగింది. వీటన్నిటి నుంచి బయటపడి జీవితంలో ఒక గుర్తింపు పొందడం కోసం ఆమెకున్న ఏకైక ఆయుధం ఆమె కూతురు ధాత్రి మాత్రమే. ఆమె తన ఆశలు కూతురు మీద నిలపసాగింది. ఈ విషయంలో ఆమె ఏమైనా ఆనందం అనుభవిస్తుందేమో తెలియదు, కానీ కూతురు పాలిట మాత్రం అది ఒక శాపంగా మారింది. ఇలాంటి తల్లులు మన సమాజంలో కొరత కాదు. ఒక పచ్చగా పెరిగే చెట్టు మరింత తొందరగా పెరగాలని విపరీతంగా ఎరువు వేసినట్లు, బకెట్లు నీళ్లు పోసినట్టు ఆమె కూతుర్ని పెంచుతుంది. ధాత్రి పట్ల ఈ తల్లి ఒత్తిడి అతివృష్టి అయితే, అదే కాలనీలో ఉన్న మరొక అమ్మాయి మహతి పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అనావృష్టి. నాకు చచ్చిపోవాలనుంది నిఖిత అందే మహతి ఏడుస్తూ ఒకరోజు. ఎందుకు అని అడిగింది నిఖిత. ఇద్దరు కాలనీలో ఉన్న పార్కులో చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, మంచి స్నేహితులు కూడా. ఎందుకేమిటి, మా అమ్మా నాన్నలకు నేనంటే ఇష్టం లేదు. ఈరోజు తమ్ముడిని తీసుకొని పార్టీకి వెళ్ళిపోయారు. నన్ను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేశారు. నన్నెందుకు తీసుకెళ్ళలేదో తెలుసా? నాకు మంచి బట్టలు ఇవ్వని. వాళ్ళు కొనిపెడితేనేగా నాకు మంచి బట్టలు ఉండేది. తమ్ముడికైతే ఎంతో ఖరీదైన బట్టలు, బొమ్మలు కొనిపెడతారు. నాకు కొనాలంటే వాళ్ళు దగ్గర డబ్బుండదు. నువ్వు మీ అమ్మా నాన్నల్ని ధైర్యం చేసి అడగొచ్చుగా అంది నిఖిత. ఏమడిగినా లేదు అని సమాధానం వస్తుంది. అంతా నా కట్నం కోసం దాచి ఉంచుతారు. అమ్మ సంవత్సరానికి ఒక నగ చేయిస్తుంది. వాటిని బ్యాంక్ లాకర్లో పెడతారు. కట్టుకోవటానికి మంచి బట్టలు కానీ, చదువుకోవడానికి మంచి పుస్తకాలు కానీ ఇవ్వరు. వాళ్ళు ఏ పని చేసినా అది నా పెళ్ళిని దృష్టిలో పెట్టుకునే, ఎలాగోలాగా నాకు పెళ్ళి చేయటమే వాళ్ళ జీవితాశయం అన్నట్లు మాట్లాడతారు అంది మహతి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ధాత్రి, ఏమిటి మహతి అలా ఉన్నావు అంటూ అక్కడికి వచ్చింది. అప్పటి వరకు ఉన్న తన దుఃఖం సంగతి మరిచిపోయి, ఓహో ధాత్రీదేవి గారు వచ్చారా, ఏమిటి వాళ్ళ ఎంత సుదీనం, మీరు మీ యొక్క టైం ప్రోగ్రాం వదిలేసి ఇలా పార్క్ దగ్గరకు వచ్చారు అంది వేటకారంగా మహతి. నిఖిత కల్పించుకొని, నువ్వు ఊరుకో మహతి అని ధాత్రి వైపు తిరిగి, నీ కాలికి ఆ కట్టేమిటి అని అడిగింది. గాజు పెంకు గుచ్చుకుంది. మహతి, నువ్వెలా మాట్లాడితే నేను సమ్మె చేస్తాను. నీతో ఒక వారం రోజుల దాకా మాట్లాడను అంతే అని బెదిరించింది నిఖిత. మహతి సారీ చెబుతున్నట్లు, అబ్బా అంత కోపం దేనికి, ధాత్రి మనతో ఎప్పుడు కలవదు కదా అన్నట్టు మన కాలనీలో ఇద్దరు జీనియస్లు ఉన్నారు తెలుసా. ఒకడు ఆ పుస్తకాల పురుగు అవినాష్, రెండు ఈ ఆల్రౌండర్ అని ధాత్రి వైపు తిరిగి, పాపం నువ్వేదో టెన్నిస్ ఛాంపియన్వి, డాన్సర్వి అవుతావని మీ అమ్మ అందరితో చెప్పుకుంది కదా, ఇప్పుడు ఎలా ఆడతావు అని అడిగింది. ఆ పోటీలో నేను గెలవను, నాకు ఆ విషయం బాగా తెలుసు. నా మీద మా అమ్మ బాగా ఆశలు పెట్టుకుంది. నేను ఓడిపోతే ఆవిడ భరించలేదు. అందుకే నేనే కావాలని గాజు పెంకు మీద కాలు పెట్టి తగ్గోసుకున్నాను. చాలా మామూలుగా అంది. వింటున్న ఇద్దరు ఉలిక్కి పడ్డారు. ధాత్రి ఏం చెబుతుందో అర్థమైన నిఖిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జాలిగా ధాత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది. అనునయంగా చేతిని నిమురుతూ, అంత ధైర్యం ఎలా చేయగలిగావు ధాత్రి, నొప్పిగా లేదా అని అడిగింది. ఆ మాత్రం ఆప్యాయతకే ధాత్రి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ముందు నొప్పి పుట్టింది. మీకు గుర్తుందా, ఆ రోజు మీరు నన్ను బాగా ఏడిపించారు. మీతో గంట సేపైనా గడపనని, ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు టెన్నిస్ అని డ్యాన్స్ అని తిరుగుతూ ఉంటానని
గేల్ చేశారు. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఏం చేశానో తెలుసా? కళ్ళు గట్టిగా మోసుకున్నాను. మా స్నేహితురాలతో స్నేహం నిలబెట్టు దేవుడా అని ప్రార్థించాను. పెంకుతో కాలు తెగ్గోసుకున్నాను. బాగా లోతుగా దిగిపోయిందిలే. 20 రోజుల దాకా డ్యాన్స్, సంగీతం, టెన్నిస్ ఏమీ లేవు అంది విషాదంగా నవ్వుతూ. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.